అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతు ఆషాఢమాస కృష్ణపక్ష చతుర్థి సోమవారం ధనిష్టా నక్షత్రం పూర్తి అయి ఇప్పుడు ప్రస్తుతం మనము శతభిష నక్షత్రంలో అడుగుపెట్టేశాం. విశేషమైన రోజు సోమవారం. ఈరోజు శతభిష నక్షత్రం రాహు అధిపతి. అదే విధానంగా సోమవారం చతుర్థి ఈరోజు సాయంత్రం సంకష్టహర చతుర్థి కూడా ఉంది. ఇటువంటి యోగంలో అద్భుతమైన శక్తి అందిస్తాడు మహాగణపతి కూడా. అదే విధానంగా ప్రస్తుతం మనము ఈరోజు సోమవారం శివారాధన అందరూ ఆచరిస్తూ ఉంటారు. అయితే సోమవారం రాహు నక్షత్రం కలిసినప్పుడు విశేషంగా మనము దేవి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. దేవి అనుగ్రహం పొందాలి. అమ్మవారు ఆశీస్సులు మనతో ఉంటారో అప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడు కూడా అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఈరోజు విశేషంగా ఓం చాముండాయై నమః అనే నామాన్ని జపిద్దాం. ఇలా జపించడం వలన మన జన్మజాతకంలో రాహు దోషాలు తగ్గుతాయి, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, కోపము ద్వేషము తగ్గుతుంది, మీలో దైవ గుణాలు అభివృద్ధి అవుతాయి. చాముండా చాలా విశేషమైన నామం. మీకు అందరికీ తెలుసు, సప్తశ్రుతి పారాయణం చేసే వారికి చాముండా అనేది ఎంత గొప్పదో. అదే విధానంగా చాముండేశ్వరి అనేది ఒక గొప్ప శక్తిపీఠం కూడా, అది మైసూర్ కర్ణాటకలో ఉంటుంది. ఇంకా ఈరోజు మనము శ్రద్ధతో ప్రేమతో ఓం చాముండాయై నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం చాముండాయై నమః. ఓం చాముండాయై నమః ఈ నామాన్ని చక్కగా జపించండి. ఈరోజు మంత్రబలం ఇదే. ఈ నామాన్ని జపించడం వలన మీకు చాలా వరకు ప్రశాంతత, పీస్ఫుల్ అనేది ఉంటుంది. ఈ చాముండాయై నమః అనే నామానికి ఈ ఒక దేవి స్వరూపం. అమ్మవారు ఈ ఒక రాక్షసుల్ని సంహరించి ఆ నామము అనేది అమ్మవారికి ప్రాప్తించింది. శుంభు నిశుంభు వీళ్ళందరినీ కూడా అమ్మవారే కదా సంహరించింది. చాలా విశేషమైన శక్తి. అలా మనలో ఉన్న ఏదైనా మనకి ఇబ్బంది పెట్టే అహంకారం, క్రోధము, ద్వేషము ఇటువంటివి ఏదైనా ఉంటే వాటిని అరకట్టేసి మనలో ప్రేమ, ఆప్యాయత, దైవ గుణాలని నింపుతుంది. అందరూ ఈ నామాన్ని ఈరోజు శ్రద్ధతో జపించండి. ఇక ఈరోజు మంచి మాట. మనము పొలంలో ఏదైనా ఒక విత్తనం వేస్తే అది ఏదో ఒక రోజు నిదానంగా అది చెట్టుగా, వృక్షంగా మారి ఫలాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. అదే విధానంగా ఈరోజు మీరు ఏ పని చేస్తారో, ఏ దాన్ని ఆచరిస్తారో, ఎటువంటి కృతువుని మీరు ఆచరిస్తారో భవిష్యత్తులో అదే విధమైన ఫలాలు అనుభవిస్తారు. అంటే ఒక ఉత్తమమైన నారికేళ ఫలాన్ని భూమిలో నాటితే కొబ్బరి చెట్టుగా మారి అదే నారికేళాలు అంటే కొబ్బరి బోండాలుగా, కొబ్బరికాయలుగా మనకి ప్రాప్తిస్తాయి.
ద్రాక్ష పండుని వేస్తే ద్రాక్ష చెట్టే వస్తుంది. మన జీవితంలోనూ అంతే. ఈరోజు మీరు మంచి పనులు చేస్తే, మంచి ఆలోచనతో ఏ కృతువును ఆలోచించినా ఆచరించినా భవిష్యత్తులో అదే మంచి ప్రతిఫలాలు మీకు ప్రాప్తిస్తాయి. ఈరోజు మీ స్వార్థానికో, ఈరోజు మీ అహంకారానికో, ఈరోజు మీ కోపానికో ఎవరికి చెడు చేసినా, చెడు ఆలోచించినా, చెడు మార్గాన్ని ఎన్నుకున్నా భవిష్యత్తులో మీకు అదే రిపీట్ అవుతుంది. అంటే ఈరోజు ఏ విత్తనం వేసి భవిష్యత్తులో ఏ ఫలం వస్తుందో ఈరోజు మీరు ఆచరిస్తున్న ప్రతిఫలం కూడా భవిష్యత్తులో అలాగే ఉంటుంది. ఆ నీడలో మీరు కాకుండా మీ కుటుంబ సభ్యులు ఉండాల్సి వస్తుంది. జాగ్రత్త, ఇప్పటి నుంచినే మీలో మార్పు తెచ్చుకోండి. ఎప్పుడైతే మీలో మార్పు అనేది వస్తుందో ఖచ్చితంగా ప్రకృతిలో మీరు సనిహంగా జీవించవచ్చు. పశ్చాత్తాపానికి మించింది ఇంకొకటి లేదు. ఇది అందరికీ అని కాదు. ఎవరైతే కోపము, అహంకారము, ద్వేషంతో మీ స్వార్థం కోసం ఇతరుల్ని నిందించి ఎప్పుడు బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ప్రత్యేకంగా తెలియచేస్తున్నారు. గుర్తుంచుకోండి, జీవితంలో ఎప్పుడు కూడా ప్రకృతి మన తోడయ్యే ఉంటుంది. కానీ ప్రకృతిని నమ్మాలి. ఆ నమ్మకమే మనకి చాలా అద్భుతమైన ప్రతిఫలం ఇస్తుంది. జీవితంలో ఒక వ్యక్తిని వ్యక్తిగా చూస్తే వ్యక్తియే. అదే వ్యక్తిలో భగవంతుని చూస్తే భగవంతుని రూపం. అదే వ్యక్తిలో గురువుని చూస్తే గురు రూపం. అదే వ్యక్తిలో స్నేహితుడిని చూస్తే స్నేహితుని రూపం. అంటే మీరు ఏ స్వభావంతో, ఏ భావనతో మీరు చూస్తున్నారో ప్రతిఫలము అలాగే ఉంటుంది. భగవంతుని భగవంతునిగా చూస్తే ప్రతిఫలం అలాగే ఉంటుంది, అందులో శూన్యం కాదు. ప్రకృతిని ప్రకృతిగా చూస్తే ప్రకృతి కూడా అదే కరుణను అందిస్తుంది. కానీ మానవుడు ఈ కాలంలో ప్రకృతిని కల్మషం చేసుకోవడానికి ముందుగా తన మనసుని కల్మషం చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత క్రూరిగా మారి ప్రకృతిని కల్మషం చేస్తున్నాడు. ప్రకృతి అంటే ఏదో పంచభూతాలు అని కాదు. ప్రకృతి అంటే నీ చుట్టుపక్కనున్న ఎన్విరాన్మెంట్. దాన్ని కల్మషం చేసుకుంటే నీ జీవితంలో ఎప్పటికీ నువ్వు సుఖంగా ఉండవు. నీ ఎన్విరాన్మెంట్ ఏది అంటే నీ కుటుంబం మాత్రమే. అందువలన కుటుంబంలో అతిథులకి కానీ, భార్య పిల్లలకి కానీ, భర్త అక్క చెల్లెలకు కానీ, మన ఇంట్లో ఎవరైతే స్నేహంగా ఉంటారో ముందుగా వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. ఇంకొక పరమరహస్యం చెప్తాను వినండి. ఒక కుటుంబంలో మిమ్మల్ని నలుగురు ఎవరైనా, లేదా చిన్నోళ్ళు ఇంకో ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడడం కానీ, మిమ్మల్ని అగౌరవంగా చూస్తున్నారు అంటే దాని అర్థం వాళ్ళది తప్పు కాదు. వాళ్ళ పైనున్న వాళ్ళు, అంటే వాళ్ళకి పెద్దవారు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళు మీ గురించి అగౌరవంగా చర్చిస్తున్నారు అని అర్థం. ఎప్పుడే కానీ ఒక ఇంట్లో మనం వెళ్ళినప్పుడు, అరే నా పిల్లలే నన్ను గౌరవిస్తలేదు అంటే దాని అర్థం ఏంటి? ఆ ఇంట్లో మనం లేనప్పుడు పిల్లల ముందు మన గురించి చెడు చర్చలు జరుగుతున్నాయి అని అర్థం. అందుకే ఎక్కడ మనకి అగౌరవం అనిపిస్తుందో అక్కడ మన వెనుక ఏదో చెడు జరుగుతుంది అని అర్థం. ఎక్కడ గౌరవం ప్రాప్తిస్తుందో అక్కడ చుట్టూ అంతా మంచిగానే ఉంది అని అర్థం. ఈ ఒక చిన్న రహస్యాన్ని కనుక్కోండి. తర్వాత ముందు మీలో మార్పు తెచ్చుకోండి. జీవితము బాగుంటుంది, నలుగురికి మంచిది చేసిన ఉపకారము ఉంటుంది. ఈరోజు మీరు మంచిది ఏది కోరుకుంటారో భవిష్యత్తులో మీకు అటువంటి ప్రతిఫలమే ప్రాప్తిస్తుంది అని నా ఉద్దేశం. ఇక ఈ ఒక మంచి మాటకి చిన్న కథ తెలియచేస్తా వినండి. ఒక కుటుంబం తిరుపతిలో నివాసిస్తూ ఉంటారు. నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, అమ్మగారికి అనుకోకుండా అనారోగ్యం వచ్చేస్తుంది. అదే సమయానికి కూతుర్ని విదేశాలకు పంపించాలి అనుకుంటారు. ఇంకొక కూతురు ఉంటుంది, ఆవిడ్ని చదివించాలి అనుకుంటారు. అమ్మకి అనారోగ్యం గంభీరమయ్యి హాస్పిటల్స్తో తిరుక్కొని పెద్ద కూతురు విదేశాలకి వెళ్ళలేకపోతుంది. అమ్మ కూడా స్వర్గస్థులు అయిపోతుంది. అమ్మ ప్రతిరోజు ఓంకారం కార్యక్రమం చూస్తూ ఉండేది. పిల్లలు చాలా ఆనందంగా చూస్తూ ఉండేవారు. అదే విధానంగా తండ్రి కూడా. అనుకోకుండా వాళ్ళ ఇంట్లో ఈ ఒక దుర్ఘటన జరిగిన తర్వాత వాళ్ళు మాకు ఇన్ని పూజలు చేసి ఇంతంతా ఆచరించి ఇక మా జీవితం ఎక్కడ పోయింది, మేము దేవుడికి ఇన్ని సేవలు చేసుకున్నాం, మాకు ఎలా అయింది ఇది అని చెప్పి గంభీరంగా ఇక ఇంట్లో పూజలు అన్నీ మానేశారు. మానేసి
ఇక వాళ్ళ బంధువులు దానికి ముందు ఇంటికి వచ్చేవారు, వాళ్ళు మాట్లాడేవారు. ఎప్పుడైతే అమ్మ దూరం అయిందో అంతే, బంధువులు రావడం మానేశారు. ఇంట్లో ఎవరు పట్టించుకోవట్లేదు. 2 పిల్లలు, అక్క అయితే వివాహ వయస్కరాలు, విదేశాలకు వెళ్ళలేకపోయింది. ఆవిడకి వివాహం చేయాలా లేదా విదేశాలకు పంపించాలా కన్ఫ్యూజన్. కూతురు అయితే చదువుతుండే అమ్మాయి, చదువు మధ్యలో ఆగిపోతుందా, నేను ఏం చేయాలో తెలియదు. అటువంటి పరిస్థితి చిన్న కూతురు. నాన్న జాబ్ వదులుకోలేడు, జాబ్ వెళ్ళొస్తేనే కుటుంబ నిర్వహణ. ఇలా కుటుంబం జరుగుతూ ఉంటే అనుకోకుండా ఆవిడ ఒక ఎగ్జామ్కి, కాలేజ్కి అడ్మిషన్స్కి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుంది. ఓకే, ఎగ్జామ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. ఎగ్జామ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఆ చిన్న కూతురు ఎగ్జామ్కి అని తిరుపతి నుంచి బెంగళూరుకి ట్రావెల్ చేసుకుని వచ్చింది. వచ్చి ఎగ్జామ్కి 10 o'clockకి సబ్మిట్ చేయాలి, లోపలికి వెళ్ళాలి. 9 o'clock 9:30కి అక్కడ రీచ్ అయింది. రీచ్ అయ్యి అది అవుట్స్కట్, ఆ ఒక ఎక్కడైతే ఎగ్జామినేషన్ జరుగుతుందో అక్కడ అవుట్స్కట్. ఆ ప్రదేశంలో లోపలికి వెళ్ళాలి అంటే అతన హాల్ టికెట్ ఏదైతే ఉందో అది చూపించాలి. కానీ ఆవిడ మొబైల్లో చూపిస్తే రిజెక్ట్ చేశారు. కంపల్సరీ సాఫ్ట్ కాపీ నాట్ అలౌడ్, ఓన్లీ హాట్ కాపీ కావాలి అంటే ఆ సమయంలో ఎవరు ఇస్తారు అక్కడ? ఆలోచించండి. ఆమె ఇంకా నా జీవితం అయిపోయినేమో, ఎడ్యుకేషన్ స్టాప్ అయిపోతుందేమో, ఏం చెయ్యాలి అనుకొని బాధపడుతూ ఉంటే అక్కడ ఎవరో ఒక ముసలావిడ, అమ్మా మా కారులో రా, నిన్ను తీసుకెళ్ళి హార్డ్ కాపీ ఇచ్చి మళ్ళీ ఇక్కడ దింపొస్తానని అక్కడి నుంచి తీసుకెళ్ళి హార్డ్ కాపీ తెచ్చి మళ్ళీ ఆ పాపను తీసుకొచ్చి అక్కడే వదిలేసుకోవడానికి 40 నిమిషాలు పడింది. 10 నిమిషాల ముందుగా లోపలికి వెళ్ళింది. అప్పుడు ఆవిడ అనుకోంది, దేవుడు ఉన్నాడు నా వెనక అని మళ్ళీ ఓంకార కార్యక్రమం చూడడం మొదలుపెట్టి ఇప్పుడు ఈ ఒక పరిస్థితులంతా ఎదిరించి, గుర్తుపెట్టుకోండి, పరిస్థితులంతా ఎదిరించి ఆ కుటుంబ నిర్వహణలో సంతోషంగా ఉన్నారు. దీంట్లో ఈ కథలో ఉన్న సారాంశం ఏం తెలుసా? మనం భగవంతుని పూజించి పూజించి పంచపాండవులకి సపోర్ట్గా కృష్ణుల వారు నిలబడ్డారు. నిల్చుకొని యుద్ధాన్ని చేయించారు. యుద్ధం విజయోత్సవం అయ్యింది. అదే సమయానికి ఆ పాండవులకి జన్మించిన 5 పిల్లలు అక్కడే మరణించారు. అప్పుడు దానికి కృష్ణుని అడుగుతుంది ఎవరు? అదే సమయంలో ఆ ద్రౌపది మహామాత కృష్ణుని అడుగుతుంది, కృష్ణ, ఇటువంటి విజయోత్సవ సమయంలో నా పుత్రులను పోగొట్టుకున్న ఇది ఏంటి నా దౌర్భాగ్యము అంటే కృష్ణుడు తెలియచేస్తాడప్పుడు, ఎవరు ఏ కర్మనైనా వాళ్ళు అనుభవించక తప్పదు. నేను ధర్మానికి నేను సపోర్ట్ చేసి మీ వెనుక విజయం చేయడానికి మీ వెనుక నేనున్నాను. కానీ మీ కర్మని మీరు అనుభవించక తప్పదు. మీ కర్మని మీరు అనుభవించాలి. ఆ కర్మని ఎదిరించే శక్తి నేను ఇవ్వగలను అని కృష్ణుడు చెప్తాడంట. అలా మన ఇంట్లో మన వాళ్ళు స్వర్గస్థులు అయిపోయారని, నమ్మిన వారు ద్రోహం చేసేసారనో, దేవుడు లేదో అని అనుకోకండి. అది జన్మ జన్మాంతరం నుంచి వచ్చిన సంచిత కర్మంగా మనకి ఏం జరగాలో అది జరుగుతూ ఉంటుంది. కానీ దేవుణ్ణి పూజించడం వల్ల ఆ జరిగిన కష్టాన్ని కూడా మీరు ఎదిరించే శక్తి మీకు వస్తుంది. ఇదే పరమ సత్యము, ఇదే దైవత్వం, గ్రహించండి. ఇక ఈరోజు రోజుకొక పరిష్కారంలో మనం ఎప్పుడైనా శని దోషం మన పైన ప్రభావం చూపించకూడదు అంటే మనకి ఇంట్లో ఆవాల నూనె దొరుకుతుంది. సాసోల్ తేల్ అంటాము, ఇక మస్టర్డ్ ఆయిల్ అంటాం. దాన్ని తెచ్చుకొని అందులో సింధూరపు, అంటే నుదుటిలో పెట్టుకుంటాం కదా ఎర్ర సింధూరం, ఆంజనేయ స్వామిది, దాంట్లో బాగా కలిపి ఒక డబ్బాలో వేసి ఉంచుకోండి. దాన్ని కనీసం శనివారం అయినా నుదుటిలో పెట్టుకుంటూ ఉండండి. మీ జాతకంలో శని ఇస్తున్న అశుభ ఫలాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈరోజు శతభిష నక్షత్రం నిత్య నక్షత్రంగా స్వీకరిస్తే అశ్విని మక మూలా నక్షత్రం వారికి సాధక తార శుభకరం. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రానికి ప్రత్యక్ తార మంచిది కాదు. కృతిక ఉత్తరాషాఢ వారికి ఈరోజు క్షేమతార. రోహిణి అష్ట శ్రవణ నక్షత్రం వారికి విపత్తార జాగ్రత్త. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ఈరోజు సంపద తార శుభకరమైన రోజు. ఇక ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి జన్మతార ఉంటుంది, జాగ్రత్త. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి పరమమిత్ర తార శుభకరమైన రోజు. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి మిత్రతార. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి నైదన తార, జాగ్రత్త వహించడం మంచిది. ఈరోజు వాస్తు. మన ఇంట్లో చాలా మంది
ఇంటి దేవుడి గది కట్టేటప్పుడు మనకి దేవుడి గది వంటి గదికి అటాచ్ అయ్యేలా చాలా మంది కట్టుకుంటున్నారు, అది ఓకే. కానీ ఇక్కడ దేవుడి గది పక్కన ఇక్కడ దానికి హ్యాండ్ వాష్, ఇక చేతులు ఎంగలి చేతులు దాంట్లోనే కడగడం, తర్వాత ఎంగలి పాత్రలు కంచాలు వేసుకొని కడగడం, ఆ వాల్ లేదు ఆ షింక్ దేవుడి గది అటాచ్. దయచేసి అలా ఉండకూడదు. ఎందుకంటే పవిత్రమైన స్థానం అదై ఉంటుంది. తర్వాత ఇది ఎత్తులో ఉంటుంది, ఇది కింద ఉంటుంది. అప్పుడు ఆ ఇంట్లో అధర్మము జాస్తి ఎక్కువ అవుతుంది. పిల్లల్లో కూడా తల్లిదండ్రికి విరుద్ధాత్మకమైన పనులు చేస్తూ ఉంటారు, తల్లిదండ్రిని విరోధిస్తూ ఉంటారు. తల్లిదండ్రి చాలా ధర్మాత్ములై ఉంటారు, చాలా పుణ్య పనులే చేస్తారు, కానీ పిల్లలు మాత్రం వాళ్ళకి విరుద్ధమైన దారిని ఎన్నుకుంటారు. దానికి ఈ బ్యాలెన్స్ అంటే ఇంట్లో దేవుడు కింద ఉండి ఇది పైన అటాచ్డ్ ఉండేటప్పుడు, అదే దూరంగా ఉండి కింద ఉంటే ప్రాబ్లం లే, అటాచ్డ్ ఉండి ఇలా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇది దూరంగా ఉండి కూడా పిల్లలు వ్యత్యాసంలో ఉన్నారు అంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది హై విధానంగా ఫ్లోట్ అవుతుంది అని అర్థం. ఎక్కడో ఒక చోటు దైవ భంగం జరుగుతుంది ఆ ఇంట్లో అని అర్థం. అటువంటి సమయంలో దాన్ని కనుక్కోవడానికి కానప్పుడు ఒకే ఒక పరిష్కారమే శ్రీవాస్తు యంత్రం పెట్టడం వల్ల దాని వైబ్రేషన్ పిల్లలపై చూపించి కాస్త తల్లి తండ్రికి గౌరవించి మంచి మార్గాన్ని ఎన్నుకోవడానికి అది పనిచేస్తుంది. ఎప్పుడు కూడా ఇటువంటివి ఏదైనా ఇంట్లో వాస్తు ఎనర్జీ కోసం మనము అలంకరించినప్పుడు దానికి పూజలు అవసరం లేదు. ఇప్పుడు నవరంగ్ అని ఒకటి వస్తుంది, అంటే భూతద్దం లాగా పెట్టి దానికి 8 వైపులా 8 డిజైన్ కలర్స్ వేసి నవరంగ్ కన్నడి అంటారు, నవరంగ్ మిర్రర్ అంటారు. దాని ఇంటి బయట తగిలేస్తారు. ఎందుకు తగిలిస్తారంటే ఆపోజిట్ వేవ్స్ ఏదైనా దీనికి పడితే అది ఆటో రిఫ్లెక్ట్ అంటే బ్యాక్ సైడ్ అలాగే వెళ్ళిపోవాలి అని ఆ డూమ్స్, నవరంగ్ డూమ్స్ అంటారు దాన్ని, అది చేస్తూ ఉంటారు. అలా డిఫరెంట్ జియోపతిక్ దావి ఇవన్నీ పెడుతూ ఉంటారు. ఇవన్నీ దానికి పూజలు చేయడము, రోజు దానికి అభిషేకాలు చేయడము వాటంటే అవసరం లేదు. జస్ట్ ఆ మెటల్ అలా తగిలించబెడితే దాన్ని ఎన్నుకున్న చక్రాలు వాటి పని అవి అవంతకు అవి చేస్తూ ఉంటాయి. దాని ప్రభావం మనపై నిదానంగా మనం తీసుకుంటాం. ఈ రోజు మనం తగిలించంగానే రేపు పొద్దునే అయిపోవాలంటే అది అవ్వదు. నీకు ఇల్లు కట్టడానికే 1 ఇయర్ టైం తీసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కంప్లీట్ అయ్యి మనకు మంచిగా అవడానికి కనీసం 6 నెలలన్నా టైం తీసుకుంటుంది. ఇది కామన్ సెన్స్. దాని నుంచి వాటికి పూజలు అటువంటివి ఏం అవసరం లేదు. ఎటువంటి వాస్తు ప్రొటెక్షన్స్, ఎటువంటి వస్తువులు ఇంట్లో పెట్టినా దానికి ఎటువంటి పూజలు అవసరం లేదు. జస్ట్ వాటిని గోడకి మేక కొట్టి తగిలించి ఉంచేస్తే వాటి ఎనర్జీ ఆటోమేటిక్గా వాటి పని అవి చేస్తూ ఉంటాయి. రేపు మంగళవారం పంచమి ఉదయాన్నే లేసి దగ్గరలో ఎక్కడైనా నాగశిలలు ఉంటే అంత పాలు పోసి 5 ప్రదక్షిణలు చేసుకొని రండి. మన జన్మజాతకంలో లేదో పూర్వీకుల నుంచి ఏదైనా సంతాన సమస్య ఉంటే ఖచ్చితంగా సత్సంతానం ప్రాప్తిస్తుంది. ఇది చాలా ఉపయోగకరమైనది. తర్వాత నెక్స్ట్ ఆషాఢ మాసమైన 15 రోజులకు వచ్చే పంచమి రోజు నాగుల పంచమి కూడా ఉంటుంది. మీరు ఈ రోజు చేసే పూజ ఆ రోజు చేసే పూజకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందువలన రేపు ఉదయం అనుకూలమైతే ఇచ్చేయండి. అది కానప్పుడు ఇంట్లోనే నాగపెడగ కానీ లేదో నాగదేవతలో వాసుకి ఆదిశేషుడు అలాంటిది ఏదైనా ఉంటే చక్కగా అభిషేకం చేసి సర్పాష్టకం అని ఒకటి వస్తుంది. సర్పాష్టకం అని చాలా విశేషమైనది. సర్పాష్టకం అని దాన్ని పారాయణం చేసుకుంటే మనకి ఏదైనా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, చెవులో సమ్ లిక్విడ్ మనకు కారుతూ ఉంటుంది, చెవులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అవి తగ్గుతాయి, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పోతాయి. విశేషంగా సత్సంతానం కోసం గర్భిణీ స్త్రీలు దీన్ని పూజించడం మరింత శుభకరం. ఈరోజు సాయంత్రం మినప్పిండితో 2 ప్రమిదలు చేసి మహాగణపతికి ముందు నెయ్యి పోసి దీపం వెలిగించి పెరగన్న నైవేద్యం పెట్టి ఎర్ర గన్నేరు పూలతో అర్చించి తదుపరి మహాగణపతి రుణ విమోచక స్తోత్రం చదువుకుంటే అప్పుల బాధ తగ్గుతాయి. అదే విధానంగా సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించేవారు ఆచరించి సంకష్టహర స్తోత్రం అని ఒకటి వస్తుంది, దాన్ని పారాయణ చేసుకుంటే మీకు ఏదైనా భారీ దురంతరమైన ఏదైనా బాధ ఉంటే, క్షోభ ఉంటే అది విముక్తి లభిస్తుంది. పిల్లల చేతిలో గరక పెట్టిస్తే విద్య అభివృద్ధి అవుతుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది.
తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884452344 040682766622.